బర్ధన్ 9వ వర్ధంతి సందర్భంగా కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో కామ్రేడ్ బర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి సిపిఐ నాయకులు నివాళులర్పించారు. సిపిఐ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబి బర్ధన్ 9వ వర్ధంతి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ బర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా మాట్లాడారు. ఏబి బర్ధన్ 9వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వర్ధంతి సభలు జరుగుతాయని అన్నారు. అందులో భాగంగానే గుంటూరు నగరంలో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో సభ నిర్వహించడం జరిగిందని, కామ్రేడ్ ఏబి బర్ధన్ భారతదేశంలో వామపక్ష రాజకీయాలను పదునెక్కించడంలో, వామపక్ష పార్టీల మధ్య ఐక్యతను పెంపొందించడంలో, అలాగే దేశంలో కమ్యూనిస్టు ఆవశ్యకతను తెలియజేశారు. ఏబి బర్ధన్ గారి 9వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక సంఘాలు అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి సభలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా గుంటూరు నగరంలో ఈ సభని నిర్వహించుకుంటూ ఉన్నాం. కామ్రేడ్ ఏబి బర్ధన్ భారతదేశంలో వామపక్ష రాజకీయాల్ని పదునెక్కించడంలో, వామపక్ష పార్టీల మధ్య ఐక్యతని పెంపొందింపజేయటంలో, అలాగే దేశంలో కమ్యూనిస్టుల ఆవశ్యకతని దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి తెలియజేయటంలో సఫలీకృతుడైనటువంటి మహానేత కామ్రేడ్ ఏబి బర్ధన్. ఆయన జీవితం ప్రారంభం నుండి చివరి వరకు నిప్పు కణికలాగా మండినటువంటి కమ్యూనిస్టు తేజం కామ్రేడ్ ఏబి బర్ధన్. అలాగే కామ్రేడ్ ఏబి బర్ధన్ గారు కార్మిక నాయకుడిగా ఏఐటియుసి అఖిల భారత కార్యదర్శిగా పనిచేయడం అనేది జరిగింది. ఆ కాలంలో కార్మికుల హక్కుల రక్షణ కోసం అనేక పోరాటాలకు రూపకల్పన చేసి, ఆ పోరాటాల్లో రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలని ఒకే తాటిపైకి నడిపినటువంటి ఏబి బర్ధన్ గారి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఏదైతే దాడిత పీడిత ప్రజల కోసం పనిచేసిన ఏబి బర్ధన్ గారు మరి 1924 సెప్టెంబర్ 24న నాగపూర్లో జన్మించడం జరిగింది. అట్లాగే ఆయన విద్యార్థి దశ నుంచి 1940లోనే ఏఎస్ఎఫ్ మరి సభ్యుడిగా చేరి 45 నుంచి 48 వరకు కూడా జాతీయ కార్యదర్శిగా ఏఎస్ఎఫ్ పనిచేయడం జరిగింది. అనంతరం మరి కమ్యూనిస్ట్ పార్టీ మరి ఆకర్షితై కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలకి నాయకత్వం వహించడం కూడా జరిగింది. మరి 1994 నుంచి మరి ఏఐటిసి మరి జాతీయ కార్యదర్శిగా కూడా ఏబి బర్ధన్ గారు పనిచేయటం, అట్లాగే మరి ఆ కాలంలోనే మరి 1996 నుంచి మరి 2012 వరకు కూడా 16 సంవత్సరాల పాటు సిపిఐకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఏబి బర్ధన్ గారు 1957లో నాగపూర్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. ఇండిపెండెంట్గా మరి పోటీ చేసిన ఆయన మరి సేవలు అందించడమే కాకుండా అనేక ఉద్యమాలకు మరి నాయకత్వం వహించి 4.5 సంవత్సరం పాటు జైలు జీవితాన్ని కూడా గడపడం, అట్లాగే 2 సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని కూడా ఏబి బర్ధన్ గారు గడపడం జరిగింది. మరి అనంతరం మరి అనేక ఉద్యమాలకి మరి నాయకత్వం వహించిన ఆయన 1967లో అట్లాగే 80లో కూడా నాగపూర్ నుంచి ఎంపీగా పోటీ చేసి మరి ఆ ఉన్న పరిస్థితులు బడా వ్యాపారులుగా దానికి మహారాష్ట్రలో మరి కొంత తేడాతో ఓడిపోవడం జరిగింది. అయినప్పుడు కూడా మరి ఎక్కడ కూడా మరి వెనకడిగేక మరి ఆ రోజున ఉన్నటువంటి రైల్వే మరి ఎంప్లాయీకి సంబంధించి కానివ్వండి, అట్లాగే మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలే కాకుండా మహిళా సమస్యల మీద అనేక పోరాటాలు నిర్వహించిన ఏబి బర్ధన్ గారు మరి 92 సంవత్సరాలు మరి జీవించి వారు మరణించడం జరిగింది. వారి మరణానికి మరి సిపిఐకి తీరని లోటు. ఈ పరిస్థితిలో
సిపిఐ అనేక పోరాటాలకు ఆయన టైంలో రూపకల్పన చేసిన క్రమం కొనసాగుతూ ఉంది. మరి ఆ పరిస్థితులు రాబోయే కాలంలో ఈ రోజున్న పరిస్థితులన్నీ కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ